చుట్టూ తిరిగి చిట్యాలకు పోయినట్టు ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రాల సారు తిరిగి తిరిగి మళ్ళా టీడీపీలో షరీకైండు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ఏపీలో కండువాల గిరాకీ మస్తుగానే పెరిగేటట్టుందని రామచంద్ర సార్ కథం చూస్తేనే అర్థమైంది. నిన్నమొన్నటి దాకా వైసీపీలో యాక్టివ్ గా పనిచేసి జగన్ కనుసన్నలో నడిచిన ఆయన ఉన్నట్టుండి అలా పగటిలు కడప టీడీపీ ఆఫీస్ లో కనబడ్డాడట. అగో ఏంది సార్ ఇట్లొచ్చిర్రు అని ఆఫీసులు ఉన్న నోరెలో పెట్టి అడిగిరట. ఏం లేబా ఊకనే వచ్చిన పెద్దని చంద్రబాబు వచ్చినని తెలిస్తే ఓ మాట వలకరించిపోదామని వచ్చినా అని చెప్పిండట. కానీ అట్లా చెప్పిన జరసేపటికి చంద్రాల సార్తో టీడీపీ కాన్వాన్ మెడలేపించుకున్నాడు. అంటే పార్టీ మారాలని మళ్ళా బాబు సార్ దగ్గరికి ఓవాలని ఇంటికానే డిసైడ్ అయి వచ్చినట్టున్నాడు. కానీ మీదికేమో ఉత్తగానే వచ్చినా అని షరీకైన దాకా సస్పెన్సుల్నే పెట్టాడు రామచంద్రే సారు. ఇక బాబు సార్తో ఏండ్ల కొద్ది సోపతాయే ఏముంది మైక్ అందుకొని గట్టిగానే లేపిండు. వాళ్ళు కలిసి పనిచేసిన రోజులను అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి పెద్ద స్పీచ్ ఇచ్చిండు. అయితే రాష్ట్రం ఆగమైపోతుందనే ఉద్దేశంతోనే ఆయన టీడీపీలకు పోయినట. రాచక పాలనను చూసుకుంటే ఇంకా జగన్ దగ్గరనే ఉండాలి అని అనుకోలేదు, అందుకే ఏకాఏకనే నిర్ణయం తీసుకుని ఏకదమన వచ్చేసిన అని చెప్పుకొచ్చిండు. ఇంకా ఏపీ సర్కార్కి అసలు ఆమ్దానే లేదట. రాష్ట్రం మొత్తం అప్పుల మునిగిపోయిందట. కనీసం జీతాలు లేని పరిస్థితి ఉందట. సిచ్యువేషన్ ఇట్లుంది కాబట్టి జగన్ ఓవాలే బాబు రావాలి అని అంటున్నట రామచంద్రయ్య సారు. ఏమో బాబు సార్ ఎట్లా చేస్తాడో ఏమో గానీ అప్పులైతే కుప్పలు అయినాయి అనేది అనుకుంటేనే ఆయన బాబు సార్ చేస్తాడు ఆయనతో అవుతుంది అని బట్టి. సీఎం కుర్చీ కూడా చాలా డేంజర్ ఉంది. మరి బాబు సార్ ఎట్లా చేస్తారో అనుకుంటేనే ఆయనతో ఏదైనా సాధ్యంలే చేసేస్తారని మెచ్చుకున్నాడు రామచంద్రయ్య సార్. పాపం రామచంద్రయ్య సార్ తిరిగని పార్టీ లేకపోయి ఉండొచ్చు. టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, మళ్ళా ఇప్పుడు టీడీపీ. భూమి గుండ్రంగుండును అన్నట్టు రామచంద్రయ్య భూమి తిరిగినట్టు చుట్టూ తిరిగి బాబు దగ్గర వాలిపోయిండు. ఈసారి టీడీపీలో చేరికౌడు క్యాడర్ కు మాత్రం ఇష్టం లేనట్టుంది. మరి ఎందుకు వచ్చినవా అని కొందరంటే పార్టీలన్నీ తిరిగి వచ్చి మళ్ళీ టికెట్ కోసం దస్తీ చేసి పెట్టుకున్నావా అని కొందరు అంటున్నారు. ఇంకా కొందరేమో రిటైర్మెంట్ కాక నీకెందుకు సార్ ఇవి రాజకీయాలన్నీ అని సలహా ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఉండగానే రామచంద్ర సార్ పార్టీ మారినంటే మరి టీడీపీలో ఇంకేదైనా పెద్ద పోస్ట్ ఆశిస్తుండా లేక ఉన్నది ఊడిపోయేదాకా చూసుకుంటాడా అనేది చూద్దాం ఇక.